ఇవాళ ఇక్కడ మేము కూర్చున్న ఈ జాగా ఏదైతే ఉందో వడ్డేపల్లి శివార్ జవహర్ కాలనీలో సర్వే నెంబరు 27లో మనం ఇక్కడ ఉన్నాము. ఇటు సర్వే నెంబర్లో మేము 2010లో 2310 చదరపు గదాల భూమిని కొనుగోలు చేసినాం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా. అప్పటి నుంచి ఇటు భూమి మా స్వాధీనంలోనే ఉంది. కానీ మా పక్కనే గల భూమిలో వారి పాలివారు అంటే నోవాను వాళ్ళ దేవసహాయం అనేవాళ్ళు అటు భూమిలో గొడవ పెట్టుకుంటూ ఉన్నారు. అటు భూమిలో చాలాసార్లు గొడవలైనాయి. కోర్టు కేసు 15 సంవత్సరాలుగా నడిచింది. వాళ్ళు కోర్టు కేసులో ఉండగానే ఆ పక్క భూమిలో నైసన్ అంటే అయినా దొంగ కాగితాలతో ఆ భూమిలోకి ఎంక్రోచ్ అవ్వడమే కాకుండా వాళ్ళ భూమితో పాటు ఆ భూమిని కూడా కబ్జా చేసిన పరిస్థితి వాళ్ళ మనం ఇక్కడ గమనించాలి. మున్సిపాలిటీకి ఆబ్జెక్షన్ చేసినాం. పక్కన ఉన్న మా భూమిని కబ్జా చేస్తుండ్రు, మా భూమిని రోడ్డు కింద చూపెడుతుండ్రు, మా భూమిలో కొంతవరకు ఎంకరేజ్ అవుతున్నారనే విషయం మేము 2022 నుంచి కూడా వాళ్ళకి అనుమతి పత్రాలు ఇచ్చిన అంటే 2 అనుమతి పత్రాలు ఇచ్చారు. ఇంటి నిర్మాణ అనుమతి పత్రాలు 2 ఇచ్చినప్పుడు వెంటనే మేము మున్సిపాలిటీకి మా ఒక ఆబ్జెక్షన్ తెలియజేసినాము. వాటిని రద్దు చేయాలని కూడా మేము వినతపత్రం ఇచ్చినాం. వాళ్ళు వినట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కుముక్కైనరు, వాళ్ళు కొల్లుడైన విషయం మేము గమనించి 2023లో హైకోర్టులో రిట్ పిటిషన్ అయితే ఎవరైతే అక్రమంగా ఈ భూమిని కబ్జా చేయాలని చూసినారో వేణుగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి వాళ్ళకు అమ్మిన నైసోను వీళ్ళందరూ కూడా హైకోర్టులో సమాధానం కూడా వేసిండ్రు. ఆ విషయం ఇవాళకి హైకోర్టులో పెండింగ్ ఉన్నది. హైకోర్టులో పెండింగ్ ఉండడమే కాకుండా ఇక్కడ మేము ఒక 10 సార్లు మున్సిపల్ కమిషనర్లకు తెలుగు భాష రాదని ఇంగ్లీష్లో కూడా డ్రాఫ్ట్ చేసి వాళ్ళకు మేము ఫిర్యాదు చేసినాం. ఏ ఒక్క ఫిర్యాదు మీద కూడా ఇంతవరకు ఒక్క 5 పైసల విచారణ కూడా జరపలే. కానీ ఇవాళ మా భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్నారు, అక్రమంగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారని మేము మార్చి 10న మేము మున్సిపల్ కమిషనర్కు మొన్న జరిగిన మార్చి 10న మున్సిపల్ కమిషనర్కు లెటర్ పెట్టినాం. మా భూమిలో రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు, అట్లా వేస్తే మాకు నష్టం జరుగుతుంది. మేము 10వ తారీఖు నాడు రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు 15వ తారీఖు లోపల రోడ్ వేసేసి రాత్రి మిషన్లు పెట్టేసేసి మళ్ళీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తే ఇంతవరకు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లు 22 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన 10 రిప్రజెంటేషన్లు ఎక్కడ కూడా విచారణ జరపకపోగా మేము మా భూమిని కాపాడుకోవడం కోసం ఇట్లా అడ్డంగా ఒక గోడ పెట్టుకున్నాం. పెడితే మున్సిపాలిటీ వాళ్ళు ఇవాళ గోడ పెడితే తెల్లారు వచ్చి మీకు అనుమతి పత్రాలు లేవు, మీరు అనుమతి లేకుండా 3 ఫీట్ల రోడ్డు కూడా అనుమతి అడుగుతున్నారు. కానీ మా భూమిలో అక్రమంగా ఇల్లు కడుతున్నారని మేము 10 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి హైకోర్టు నుంచి ఇదే కమిషనర్కు, కలెక్టర్కు అందరికీ కూడా నోటీసులు పంపినాం. ఇవాళ వరకు దాని మీద ఇలాంటి చర్యలు లేవు. అంటే పోలీస్ స్టేషన్ పోతే కూడా ఏమంటున్నారు, వాళ్ళ మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది కాబట్టి మీరు వాళ్ళు కట్టుకోవచ్చు అంటున్నారు. మున్సిపాలిటీ పర్మిషన్ ఉంటే ఇక సర్వ హక్కులు వచ్చినట్టే. దొంగ కాగితాలకు కూడా ఒక హక్కు వచ్చినట్టుగా మున్సిపాలిటీ పర్మిషన్లు తయారైన ఈ పరిస్థితుల్లో ఇవాళ 2010లో కొనుక్కున్న ఈ భూమి ఇవాళ ఈ రోజుకి వచ్చేసరికి మొత్తం అన్యాక్రాంతమైన పరిస్థితి. ఇది ప్రముఖంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పాలకుల అండతో జరిగిందనే విషయం కూడా మాకు తెలుసు. కానీ అప్పుడు మేము ఏమి చేయలేని పరిస్థితి. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు మమ్మల్ని ఎక్కడ గింత కూడా అవకాశం లేకుండా చేసిన పరిస్థితి ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ మొత్తం కూడా అనుమతి పత్రాలు ఇచ్చిండ్రు. అనుమతి పత్రాలు రద్దు చేయమన్నా కూడా మాకు ఇవాళ వరకు లేదు. కాబట్టి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన అని చెప్తుంది. కాబట్టి ఈ యొక్క మొత్తము ఈ భూమి మీద ఈ భూమి వాస్తవంగా ఎవరిది, వాళ్ళకున్న కాయిదాలు ఏంటి, వాళ్ళకు ఎంతవరకు భూమి కాయిదాలు ఉన్నాయి, వాళ్ళు ఎంతవరకు పక్కదానికి ఎంక్రోచ్ అయినలో విచారణ జరిపి నిజంగా వాళ్ళ భూమి పత్రాలు సరైనవి కాదని తెలిస్తే మున్సిపాలిటీ ఇచ్చిన అనుమతి పత్రాలు రద్దు చేసి వాళ్ళు ఇండ్లు మొత్తం విడిచిపెట్టుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ యొక్క న్యాయ పోరాటం ఇవాళ నేను ఒక న్యాయవాదిగా ఉన్నా, న్యాయవాదిగా న్యాయం జరగలేని పరిస్థితి ఇవాళ మున్సిపాలిటీ చేపట్టున్నది. మొత్తం సమస్య కారణం ఎవరు అంటే మున్సిపాలిటీ అక్రమంగా అనుమతి పత్రాలు ఇవ్వడమే. దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు దొంగ పత్రాలను కూడా నిజమైన పత్రాలుగా మార్చుకున్నారు. కాబట్టి న్యాయవాదికి న్యాయం జరగాలంటే ఇవాళ అవసరమైతే మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా వరంగల్ మున్సిపల్ హెడ్ ఆఫీస్ ముందట ఆమరణ నిరాహార దీక్షకు ఉగాది రంజాన్ పండుగ వెళ్ళినాక ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధమవుతున్నామని చెప్తున్నాం. ఈ యొక్క దుర్మార్గమైన ఆక్రమణ ఇది మామూలు ఆక్రమణ కాదు. వాళ్ళు మున్సిపాలిటీలు గోడగూల కొట్టిందంటే మేము మళ్ళీ మా రాళ్ళు అడ్డం పెట్టుకుంటే మేము లేని సమయంలో పోలీసు వారు వచ్చి ఆ రాళ్ళు తొలగించడం అంటే ఇట్లా పోలీసు వారు మున్సిపాలిటీ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇట్లా ప్రైవేటు వ్యక్తుల భూముల మీద పడి ఈ విధంగా దుర్మార్గమైన పని చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా సర్వ సమాజం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఈ దుర్మార్గానికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని, ఈ యొక్క అక్రమంగా భూమిని కబ్జా చేసి ఆక్రమించిన వారిని వెంటనే ఇక్కడ నుంచి ఖాళీ చేయించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కట్టిన బిల్డర్లు అమ్మే వాళ్ళు
ఈ వేణుగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, అంజయ్య, అజీజ్ పాషా, మిగతా పార్ట్నర్లు కూడా అందరు ఉండి మాకు బరాబరి పత్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము కట్టుకుంటున్నాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపండి, మీ వల్ల ఏం చేసుకుంటారో చేసుకోపండి అంటున్నారు. కానీ ఇక్కడ ఈ అధికారులు వచ్చి ఇక్కడ సర్వే అది విచారణ చేయడం లేదు. వాళ్ళ అనుమతి పత్రాలు, వాళ్ళ ఫేక్ డాక్యుమెంట్లు విచారణ జరపకుండానే వాళ్ళ అన్నీ బరాబరే ఉన్నాయంటున్నారు. మా పత్రాలు ఇవ్వంటాను తీసుకుపోతాను. వాళ్ళ పత్రాలు అడిగితే మాత్రం మేము ఆర్టీఐ కింద అప్లై చేసినా వాళ్ళ పత్రాలు ఇవ్వడం లేదు. కాబట్టి దీని మీద మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం ఇలాగ చేస్తాము. అవసరమైతే అమరణ నిరాహార దీక్ష చేస్తాం.